కడప జిల్లాలో మళ్ళీ కరోనా ఛాయలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే ఒకరు మృతి చెందడంతో అది కరోనా వల్లే చనిపోయారన్నటువంటి భావన కూడా అటు వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటి వరకు కూడా కరోనా వల్ల చనిపోయినటువంటి ఏదైతే ఘటనలు చోటు చేసుకోలేదంటూ కూడా వైద్య శాఖ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎక్కడ వెల్లడించని పరిస్థితి. ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకించి ఏదైతే కరోనా కేసులు నమోదవుతున్నాయన్నటువంటి భావనతో ఇప్పటికే కోవిడ్కి సంబంధించినటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒకరిద్దరికి కూడా కరోనా సోకినట్లు వారికి ట్రీట్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఏదైతే వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తం చేయాల్సినటువంటి వైద్య శాఖ డిఎంహెచ్ఓ ఇప్పటి వరకు కూడా కనీసం వైద్య శాఖకు సంబంధించినటువంటి ఏదైతే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నటువంటి విషయాన్ని కూడా వెల్లడించడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేయని పరిస్థితి. మరోవైపు ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణంగా కోవిడ్ కేసుల వల్ల భయపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి గతంలో ఏదైతే కోవిడ్ కారణంగా ఎంతోమంది భయాందోళనకు గురై చనిపోయినటువంటి పరిస్థితి, అదే పరిస్థితి మళ్ళీ కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా కరోనా అంటే ఏదైతే కోవిడ్ విస్తరిస్తుందన్నటువంటి విషయాన్ని అటు ప్రజల్లో కూడా కొంత అక్కడక్కడ సమాచారం చేరుతున్నటువంటి నేపథ్యం కాబట్టి కొంత భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన వైద్య శాఖ డిఎంహెచ్ఓ మాత్రం నిమ్మకు నేర్చినట్లు వ్యవహరిస్తున్నారు. వైద్య శాఖకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ కనీసం ఫోన్ ఎత్తి కోవిడ్ కేసులు ఉన్నాయా లేదా, ప్రజలను ఎలాంటి అప్రమత్తం చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు అన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేయకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో ఏదైనా అతిసార వ్యాధి ప్రబలినచ్చు కావచ్చు, ఇతరత్ర ఏవైనా అనారోగ్యం పాలైతే మాత్రం డిఎంహెచ్ఓ ప్రత్యేకమైన దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఎక్కడ డిఎంహెచ్ఓ పనిచేయడం లేదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే గత 2 రోజులుగా ఏదైతే వర్షాలు పడడం లేదు, వర్షాలు పడకపోయినా కూడా జలుబు, దగ్గు, అదేవిధంగా జ్వరం, అంటే దాదాపు 3 రోజుల నుంచి అదేవిధంగా ఉన్నటువంటి నిలకడగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కరోనా వైరస్ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కూడా రిమ్స్ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 బెడ్లకు పైగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఒక కేసు కూడా నమోదైందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు వైద్య శాఖకు సంబంధించిన అధికారులు ఎక్కడే కానీ కరోనా కేసులు నమోదయ్యాయన్నటువంటి విషయాన్ని వెల్లడించడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. మరోవైపు ప్రజల్లో ఒక రకంగా భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కోవిడ్ మళ్ళీ విజృంభిస్తే పరిస్థితి ఏంటంటే భయాందోళన నేపథ్యంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత సంబంధిత వైద్య శాఖ అధికారులపై ఉంది. కానీ వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు కల్పించడం లేదు. ఇటీవల కాలంలో రాజంపేటలో, ఏలూరులో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందడంతో అతను కరోనా వల్ల చనిపోయాడన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అంటే అతను ఎందుకు చనిపోయాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీయాల్సినటువంటి వైద్య శాఖ ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీటినట్టు వ్యవహరిస్తుంది. దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్, అంటే కరోనా వల్ల చనిపోయాడా మరే ఇతర కారణాల వల్ల చనిపోయారన్నటువంటి విషయం పైన కూడా నిర్ధారించుకోవాలన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వైద్య ఆరోగ్య శాఖలోనే ఉందని చెప్పాలి. అదేవిధంగా డిఎంహెచ్ఓ అయితే ఫోన్లు చేసినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఆయన ఫోన్లు చేసి కరోనా వైరస్ ఉందా లేదన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రత్యేకించి రిమ్స్లో కోవిడ్ విభాగాన్ని ఏర్పాటు చేశారంటే మాత్రం ఖచ్చితంగా కరోనా కేసులు నమోదవుతా ఉన్నటువంటి భావనతో ఇక్కడ ప్రత్యేకించి కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్లో విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఒక కేసు నమోదైంది, వారికి చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు గతంలో కోవిడ్ కారణంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురై చనిపోయినటువంటి పరిస్థితి. అంటే సిమ్టమ్స్ ఎలా గుర్తుపడతారంటే జ్వరం, జలుబు, అదేవిధంగా దగ్గు ఉన్నటువంటి వారు స్మెల్ కూడా పట్టలేని పరిస్థితి. అంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకుంటే ఆ వస్తువు మనం స్మెల్ చూస్తే మాత్రం స్మెల్ కూడా పసగట్టలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి అది ఖచ్చితంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయన్నటువంటి భావన వ్యక్తమైనటువంటి నేపథ్యం కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారు వెంటనే చికిత్స చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా కడప సంబంధించి ప్రధాన హాస్పిటల్లో కూడా అటు వైద్యులకు కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు
ఏదైతే గత కొంతకాలంగా వర్షాలు పడిన పరిస్థితి, అంటే వర్షాలు పడితే సాధారణంగా సీజనల్ వ్యాధులు వస్తాయి, కానీ అక్కడ సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం లేకపోలేదు. అదేవిధంగా వర్షాలు కురవని కారణంగా ప్రతి ఒక్కరు కూడా జ్వరము, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా కోవిడ్ అన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైద్య శాఖ అధికారులు స్పందించాలి. ఎందుకు వైద్య శాఖ అధికారులు స్పందించడం లేదు, నిమ్మకు నేర్చినట్టు వ్యవహరించడం పైన కూడా అటు జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా గతంలో ఏదైతే కరోనా కారణంగా అటు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి వారు ఎందరో కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి, అంటే కేవలం కరోనా కారణంగా ఎవరు చనిపోలేదు, కేవలం భయపడి చనిపోయినటువంటి వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యం. అదేవిధంగా కరోనా కేసులు నమోదైనటువంటి భావన అటు ప్రజల్లో వ్యక్తం అవుతే మాత్రం మరింత భయాందోళనకు గురేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వారిని వైద్య చికిత్సలు అందించే విధంగా కోవిడ్ కేంద్రాలకు తరలించే దిశగా కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ దిశగా ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ అడుగులు వేయడం లేదు. అదేవిధంగా కొంతమంది మాత్రం ఈ కరోనా వైరస్ ఇంకా ప్రబలలేదు, కరోనా వైరస్ వచ్చేటువంటి అవకాశాలు లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నారు. అయితే కానీ ఎక్కడే కానీ అంటే కరోనా కేసు నమోదు కానప్పుడు మరి ఎందుకు రిమ్స్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కరోనాకు సంబంధించినటువంటి వ్యక్తికి చికిత్స అందిస్తున్నామని కూడా చెప్తున్నారంటే దీన్ని బట్టి ఖచ్చితంగా కడపలో కరోనా కలకలం మళ్ళీ రేకెత్తినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఇతరత్ర శాఖల అధికారులు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ వ్యవహారంలో ఏదైతే కరోనా కారణంగా అటు ఎవరైనా ఇబ్బందులు పడితే వెంటనే వారిని కోవిడ్ కేంద్రాల వద్దకు తరలించి వారికి చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ప్రజల్లో కూడా భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి గతంలో ఏదైతే కరోనా కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 కేసులు నమోదైనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు కూడా అటు డిఎంహెచ్ఓ మాత్రం ఫోన్ ఎత్తి కనీసం తను మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన ఏదో దాస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే వర్షాలు కూడా కురవని పరిస్థితి, సాధారణ వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి ఏదైతే వర్షాలు కురిసినప్పుడు. కానీ వర్షాలు కురవకపోయినా కూడా జ్వరము, జలుబు, దగ్గు, అదేవిధంగా స్మెల్ పట్టలేనటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా వాసన పీల్చినా కూడా వాసన తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవి కోవిడ్కి సంబంధించినటువంటి లక్షణాలు అవి ఉండవచ్చు అన్నటువంటి భావన కూడా ప్రజల్లో వ్యక్తం అవుతున్న నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఏదైతే కోవిడ్ కారణంగా కూడా అప్పట్లో అంటే ఒక రకంగా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురై అటు భయపడి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మళ్ళీ ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతాలు కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య నివారణ చర్యలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి పారిశుద్ధ్య చర్యలు కూడా ప్రత్యేకించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ దిశగా ఇక్కడ జిల్లా వైద్య శాఖ ఆ దిశగా పనిచేయడం లేనటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారం పైన జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా కొంత భయానకుడు ఏదైతే కరోనా వైరస్ సోకుతున్నటువంటి ప్రచారం గిన ఖచ్చితంగా బయట చేరితే మాత్రం ప్రజల్లో కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కోవిడ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మన ప్రాణం ఎక్కడ పోతుందో అన్నటువంటి భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే ఇప్పటికే వైద్య శాఖ మాత్రం ఎక్కడ స్పందించినటువంటి టాకాలు ఉన్న నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలను అప్రమత్తం చేయాలంటే మాత్రం జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించాలి. సంబంధిత ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఎవరైనా భయాందోళనకు గురైతే వారిని అధైర్యపడకుండా ధైర్యపరిచే విధంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏమో, కానీ కడపలో మళ్ళీ కరోనా ఛాయలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది విజృంభించకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ పైన ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగంపై ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కనిపించి.